అన్నీ పైసలు ఖర్చు పెట్టి అందరినీ పిలిచిండు, నన్ను మాత్రం పెళ్లికి పిలవలేడు. నేనేం పాపం చేసినా చుట్టాలకి ఇట్లా ఇంటికి పోయి పిలిచిండు, నన్ను మాత్రం పిలవలేడు. మనము ఇంకెవరికైనా జరిగిందనుకో ఉల్లాతో టూర్ వేసుకొని వస్తుంటే. సుబ్బమ్మలా ఉందేంటి? సుబ్బమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? 1000కి 1000 పెట్టి రీఛార్జ్ చేసుకున్నా. రామ్ చరణ్ పిలిచిండు, మహేష్ బాబుని పిలిచిండు, నన్ను మాత్రం పిలవలేడు. దేని గురించి చెప్తున్నావే? అమ్మాని పెళ్లి గురించి అందరిని పిలిచిండు, నన్ను మాత్రం పిలవలేడు. ఈ తింగర్ దీని గురించి ఏడుస్తుందా? ఆయన వాళ్ళని నిన్నెందుకు పిలుస్తారు పెళ్ళికి? వాళ్ళంటే డబ్బున్న వాళ్ళు. వాళ్ళు పైసలు ఉన్నోళ్ళ, నేను రీఛార్జ్ చేసుకోవడం వల్ల కోటీశ్వరుడు అయింది తెలుసా నీకు? ఇంకా నయం, నువ్వు రీఛార్జ్ చేయించడం వల్లే వాళ్ళు అన్నం తింటున్నారని చెప్పలేదు. అవును, మళ్ళా అమ్మాయి మీద పోలీస్ కేసు పడతాను నన్ను పెళ్లికి పిలవలేడని. సర్లే కానీ కేసు పెడదువులే కానీ, ఇంతకు పెళ్ళికి పిలిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తా, 500 చీర కడతా, 1,00,000 రూపాయలు నక్లెస్ చేస్తా, రిచ్ పిల్లలక బిల్డప్ ఇస్తా పెళ్లిలా. సుబ్బమ్మ వాళ్ళు కుక్క గొలుసా 5 లక్షలంట. అంటే ఇప్పుడు నన్ను కుక్కతో కొలుస్తున్నావా? కుక్కతో పోలిస్తే దానికే చెడ్డ పేరు వస్తుంది. తిడుతుందా పొగుడుతుందా? సరే ఏదోట్లే కానీ నాకు ముచ్చటేపు, అమ్మానికి 3వ కొడుకున్నాడా? 3వ కొడుకా? ఎందుకు? ఎందుకంటే పెళ్లి చేసుకోనికి చక్కగా ఉన్నా, ఏజ్ ఉన్నది. ఆశకు హద్దు ఉండాలి, మొహానికి సిగ్గు ఉండాలి. నీకు లేదా? నాకేంది, మస్తున్నా. బాగానే ఉండడం కాదు సుబ్బమ్మ, డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటారు. ఇక డబ్బు గురించి మాట్లాడుకుంటే మా ఇంటికాడ మాకు 10 లక్షలు ఉన్నాయి. ఇక హోదా గురించి అంటావా? ఊర్లో మా అయ్య సర్పంచు. అంబానీ ఇంటికి పిఎంలు సీఎంలు వేస్తూ వెళ్తూ ఉంటారు, తెలుసా నీకు? మొన్న మా ఇంటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు. ఆయన ఎందుకు వచ్చారు మీ ఇంటికి? ఓటు ఆడుకోనికి. దీనికి పిచ్చి బాగా ముదిరినట్టుంది. సర్లే ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఏమంట, అమ్మాని పెళ్ళికి పిలవాల్సిందే, ఇక గిరే మా డిమాండ్. నిన్ను పిలవడు, ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఏముంది, మా చుట్టాలతోటి మా దోస్తులతో అందరితోటి జియో సిమ్ దీపిచ్చేస్తా, బిఎస్ఎన్ఎల్ మారిపోతాం. అమ్మాని పని కథ పెద్ద ప్లానే. అమ్మో, మళ్ళా ఆగు, ఏదో ఫోన్ వస్తుంది, ఆగు. ఇట్లా నీకు చెప్పినా లేదా అట్లా ఫోన్ చేస్తుండు. హలో, చెప్పు అమ్మాని. ఎన్ని గంటలకు పెళ్ళి? వస్తా 5 గంటలకే కదా. సరే సరే వస్తా. ఏమన్నాడు సుబ్బమ్మ అంబానీ? ఏమన్నాడు అంటావా? ఇట్లా ఏముంది, పెళ్ళికి రమ్మన్నాడు, నేను రాకపోతే పెళ్ళి అయిపోతుందట. ఇక పోవాలి, నేను పోతున్నా మళ్ళా. అయ్యా అవునా, సరే సరే వెళ్ళు వెళ్ళు. నేను పెళ్ళికి పోతున్నా, అమ్మా నీ పెళ్ళికి పోతున్నా. ఆడ మంచిగా పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగుతా, పెద్ద పెద్ద లెగ్గు పీసులు తింటా. సుబ్బమ్మ చక్కగా పెళ్ళికి వెళ్ళింది, నేను మిస్ అయ్యాను. నేను వెళ్తే బాగుండేది. సుబ్బమ్మ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, మంచి మంచి ఫుడ్ తింటూ. A few moments later. గిన్నెల్లో మనకి పెట్టిర్రు పెళ్ళికి అని పిలిచి, ఈ బట్టే కంటే వెళ్ళనన్న నీళ్ళేని బయట దూకి సచ్చేదుతాం. సుబ్బమ్మ ఏమైంది? గిన్నెలు క్లీన్ చేస్తున్నా. ఇగో నువ్వు రాకపోతే పెళ్ళే కాదన్నాడు. వాయమ్మనే గంత మంచిగా పిలిచిండు కదా అని బీరువాలకి వెళ్ళి పట్టు చీర తీసుకొని కట్టుకొని నక్లెస్ వేసుకొని నా మొగడు దిట్టంగా పెళ్ళికి వస్తే గిన్నెలో పెడుతున్నా తోటి నా బతుకు పాడుగాను. నీకు బాగా అయ్యిందిలే, నీకు ఇలానే అవ్వాల్సిందే. నన్ను ఇలా అవమానించిన అమ్మాయిని ఇష్వేట ఇవుడు, ఆయన పనే పడతా నేను. మీరు ఎట్లన్నా కొట్టుకుని చావండి, నేను మాత్రం వెళ్ళిపోతాను, నాకు పని ఉంది తల్లి.